ఇవేమిటి అనుకుంటున్నారు? ఇవి చామదుంపలు. సో నేను చామదుంపలు ఫ్రై చేస్తున్నాను. ఎప్పుడు రొటీన్గా కాకుండా మనం పోపులో వేసేసుకుని చామదుంపలు ఉప్పు కారం వేసేసుకుని వేయించుకుని అది చేస్తాం కదా. ఇవాళ మాత్రం నేను కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. చామదుంపలు ఫ్రైని డిఫరెంట్గా చేస్తున్నాను. ఫస్ట్ అయితే చామదుంపలు ఉడకబెట్టేసుకోవాలి. చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఇలా స్లైసెస్గా కట్ చేసేసుకోవాలి. దీంట్లో నేను బియ్యం పిండి వేసేసాను బ్యాటర్ కింద. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ పీస్కి బియ్యం పిండి పట్టాలి. అలాగే పసుపు వేసేసాను. సో ఇది బాగా అయిపోయింది. ఇప్పుడు నేను పోపు వేసేసి అవి ఎలా వేయించాలో మీకు చూపిస్తాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మేము ముందుంటాను. మంచి రెసిపీస్ మీకు అందిస్తూ ఉంటాను. ప్లీజ్ లాంగ్ వీడియోస్ చూడండి, అన్ని చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. నా ఛానల్ని సపోర్ట్ చేసి ప్రమోట్ చేయండి. అలాగే యూట్యూబ్లో నా ఛానల్ శ్రీవల్లి టాకీస్ని విత్ స్టాండ్ అయ్యేటట్టు చూడండి. అలాగే నేను ఇన్స్టాగ్రామ్లో పాటలు పాడుతున్నాను, అవి కూడా వినండి, ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోతామండి. చూసారు కదండి, బాగా వేగిపోతున్నాయి. నేను బాండి పెట్టేసుకున్నాను, తగినంత నూనె వేసేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను, వెల్లుల్లిపాయలు వేసుకున్నాను, అలాగే పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను. బాగా మంచిగా వేగిపోవాలి. ఈ టైంలోనే కొంచెం పసుపు వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం చామదుంపలు పట్టించిన ఉంది కదా, మనం ఏ బ్యాటర్ అయితే మనం బియ్యం పిండి పట్టించాం కదా, బాగా అప్పుడే వేసేసాను. బట్ ఆల్సో ఈ పోపులో వేస్తే ఏమవుతుందంటే మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు కరివేపాకు వేసేసుకోవాలి. తగినంత కరివేపాకు వేసేసుకుని అప్పుడు నేను చెప్పిన డిఫరెంట్గా చేసుకుంటున్నాం. మనం జస్ట్ ఉప్పు కారం వేసేసి వేయించుకోవడం కాకుండా, లేదా ఉల్లిపాయలు వేసి వేయించుకోవడం కాకుండా, అలా కాకుండా ఇలా బియ్యం పిండితో మనం మొత్తం అంతా బ్యాటర్ని చేసేసుకున్నాం కదా, మొత్తం పట్టేటట్టు ముక్కలు ప్రతి ముక్కకి పట్టాలన్నమాట. ఇవి అప్పుడే కదపకూడదండి. ఇప్పుడు హైలో పెట్టుకోండి, నేను సిమ్లో పెట్టుకున్నాను, మీరు కూడా హైలో పెట్టుకుని ఇవి ఇలా బాగా ఈచ్ అండ్ ఎవ్రీ చామదుంప దానికి ఇవి వెళ్ళాలన్నమాట. అదే ఈ పిండి అనేది అంటుకోవాలి, బియ్యం పిండి అనేది. అప్పుడే క్రిస్పీగా వస్తుంది. చాలా బాగుంటుంది. ఫ్రై మాత్రం అదిరిపోతుంది. అన్నంలో చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది అనమాట. మనం సాంబార్ కానీ, రసం కానీ, పప్పు కానీ ఏదైతే చేసుకుంటాం కదా, అప్పుడు చాలా బాగుంటుంది. సో ఇది ఇప్పుడు కలపకూడదండి. ఒక 2 నిమిషాలు అలా వదిలేయాలి. సో దట్ ఏమవుతుందంటే మొత్తం క్రిస్పీగా తయారవుతుంది. అప్పుడు మనకి వేయించడానికి, ఫ్రై చేయడానికి ఈజీగా, కదలడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఒకసారి నేను అవి బాగా వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోయాయి, గల్ మంటున్నాయి, చాలా బాగా గల్ మంటున్నాయి. ఇప్పుడు నువ్వులు, అలాగే ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఆ పౌడర్ వేసాను. చాలా కొంచెం వేయచ్చు, అంటే కొంచెం ఆ ఫ్లేవర్ రావడానికి. నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అవి వేసేసాను. అలాగే రుచికి తగినంత ఉప్పు మీరు చూసుకుని వేసుకోండి. నేను తక్కువే తింటాం కాబట్టి పర్వాలేదు. అలాగే కారం, ఇంకేమీ వేయకూడదు, జస్ట్ కారం మాత్రం వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. చాలా బాగుంటుందండి. అయిపోయింది ఫ్రై. డిఫరెంట్గా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం వెల్లుల్లిపాయ పోపు వేసాం, అలాగే మనం పచ్చిమిరపకాయలు అన్నీ వేసాం, అలాగే మనం బియ్యం పిండి పెట్టి మన ఈచ్ ముక్కకి బ్యాటర్ అంటించేసాం. శుభ్రంగా అవంతా పట్టుకుని ఉంటుంది. చాలా క్రిస్పీగా వేగిపోతాయి. ఆ బియ్యం పిండి వేసిన ములాంచి బాగా క్రిస్పీగా వేగిపోతాయి. ఇంకొంచెం కారం కావాలంటే మీరు వేసుకోవచ్చు స్పైసీనెస్ కోసం. ఉల్లిపాయలు వేస్తే మాత్రం బాగోదు. ఇలా చేసుకున్నప్పుడు ఇలా చేసుకోండి. మామూలుగా వేయించుకున్నప్పుడు ఉల్లిపాయలు వేసేసుకోండి. ఇది మాత్రం కొంచెం కారం పడుతుందని నేను అనుకుంటున్నాను. సరిపోతుంది, అవసరం లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే మరీ కారం అయితే కూడా బాగుండదు, దీని టేస్ట్ తెలియదు. అంటే అయిపోయిందండి. లాస్ట్లో కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే. చాలా టేస్టీ అయిన చామదుంపల ఫ్రై మీ ముందు ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాగైతే బియ్యం పిండి బాగా పట్టించేసి ఈచ్ అండ్ ఎవ్రీ ముక్కలకి పట్టించేసి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో డూ ట్రై.